చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ట్రైనింగ్ దీనికి ఎవరు ఏ గారు అంటే ఏం చేస్తారో తెలియదు. మొత్తం ఎంత ఏరియా స్క్వేర్ ఫీట్, ఎంత ఏరియా కట్టబో? రూమ్ డైమెన్షన్స్ వచ్చి 16 by 6 meters డైమెన్షన్ తో రూమ్. హౌ మెనీ స్క్వేర్ ఫీట్ ఆర్ యు గోయింగ్ టు బిల్డ్? మీరు ఎక్కడ చదివారు ఇంజనీరింగ్? గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ సార్. అంటే ఇది మా కంట్రోల్ కాదు సార్, రూమ్ వర్క్ కాదమ్మా. ఎంత ఏరియా కడతామో తెలుసుకోవాలి కదా మనం. రూమ్ వర్కే సార్. అది మొత్తం 80 లక్షలు దేనికి ఖర్చు పెడుతున్నారు నా ప్రశ్న. పైన రూమ్ కి సార్. ఏరియా ఎంత? టోటల్ ఏరియా ఇచ్చేటప్పుడు ఎంత ఏరియా ఇస్తున్నాము? 750 కింద కాదు సార్. అంటే డిఫరెంట్ కాదమ్మా, నీకు అసలు క్యాలిక్యులేట్ చేయడం వచ్చా రాదా? ఎన్ని మీటర్లు చెప్పు? 11 meters by 6, 66 square meters. 66 స్క్వేర్ మీటర్స్ అంటే ఎంత స్క్వేర్ ఫీట్? ఎంత మొత్తం? 10.76 లెక్కండి. 710.16 square feet సార్. ఎంత? 710. ఇక్కడ రూమ్ వర్క్ సార్. నెక్స్ట్ టాయిలెట్స్ వచ్చి 4 సార్. మీకు ఓవరాల్ గా దేనికి ఎంత అనేది లేదా? ఇదే కదా, దేనికి సెపరేట్ సార్. తక్కువ డబ్బు కాదు కదా. ఎవరు కాంట్రాక్టర్? ఎవరు? కాంపౌండ్ వాళ్ళు సార్. కాంపౌండ్ వాళ్ళు లేదా ఇప్పుడు? ఉంది సార్. ఏమేంటి వర్క్ మీరు చేసేది? సార్ దీని మీద 2 రూములు సార్. దీనికి పిల్లర్ 2 రేకులు సార్. రేకులు షెడ్ దీని మీద ప్రపోజ్ చేసి. మొత్తం ఏరియా అంతా కట్టబోయేది మీరు ఎన్ని అడుగులు కడుతున్నారు? రూములు బాత్రూమ్లు అంతా కలిపి ఆర్సీసీ స్ట్రక్చర్ ఓన్లీ బాత్రూమ్స్ వరకు సార్. దీని మీద రేకుల షెడ్ సార్. టోటల్ గా కింద మొత్తం ఏరియా ఎంత అండి? రేకుల షెడ్ అయినా ఆర్సీసీ అయినా ఏదన్నా కలిపి? రేకుల షెడ్ 710 ఎస్ఎఫ్టీ సార్. అది 180 స్క్వేర్ ఫీట్ ఏమన్నా బాత్రూమ్స్ సార్. రిమైనింగ్ ఇది ఫిల్లింగ్ సార్. ఫిల్లింగ్ ఏం బాగానే ఉంది కదా? లేదు సార్, రోడ్డు కన్నా కాదండి. 72 లక్షలు ఎట్లా ఖర్చు పెడతారు దీనికి? నాకు అర్థం కావట్లేదు. మొత్తం కలిపి మీరు చెప్పేది 1000 స్క్వేర్ ఫీట్ కూడా లేదు సార్. ఇది ఫిల్లింగ్, దీనికి పవర్ బ్లాక్స్, పార్కింగ్ సార్. ఇదంతా రీమోడల్ సార్ పైదంతా సార్. ఇంకా నాకు ఇంకా ఎస్టిమేట్ నా చేతికి రాలేదు సార్. చూడమ్మా, మీరు పని చేయండి అమ్మా. ఏం వర్క్ మొదలు పెట్టకుండా వర్క్ ఏంటి బిల్ ఆఫ్ మెటీరియల్ ఉంటే ఎన్ని క్యూబిక్ ఫీట్లు చేస్తున్నారు అది తీసుకొని రండి నా దగ్గరికి. మీరు డెప్త్కి వెళ్ళాలమ్మా. ఇటుకి 80 లక్షలు బడ్జెట్ వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి దానికి తగలబెట్టడం కాదు కదా. నాకెంత చేసినా ఇది 40 లక్షల కంటే ఎక్కువ. 64 lakhs సార్. అవునండి. 64 అయితే మీరు ఎంత చేశారు? 6% లెస్ చేశారు. ఓకే, పట్టండి చూద్దాం. ఏంటి మీ సమస్య చెప్పండి. వద్దు కమిషనర్ గారు అప్పుడు లోపల కట్టుకోమన్నారు. అది అప్పటి నుంచి నీళ్ళు వచ్చిన దానివల్ల మేము ఆపాము. ఇప్పుడు కొంచెం ఎత్తైన రోడ్లని ఇప్పుడు బాగు చేసాం. అయితే వీళ్ళు ఏం చేశారంటే పాత అందులో 48 గజాల్లో వీళ్ళు ఎప్పుడో గుడి కట్టారు. గతంలో రోడ్లన్నీ మునిగిపోయాడు. ఆ మునిగిపోయేటప్పుడు ఇప్పుడు ఏం చేశాడు, మొత్తం రోడ్లు ఎత్తాడు. రోడ్లన్నీ నైట్ అయినాయి. ఇప్పుడు ఆ గుడి ఎక్కడైతే 48 గజాల్లో ఉందో కార్పొరేటర్ గారు లేరు ఇప్పుడు? ఈయన కాదు, వీళ్ళ అమ్మాయి కార్పొరేటర్. మీరు ఎట్లా డీల్ చేస్తారు? కార్పొరేటర్ గారిని పంపండి నా దగ్గరికి. నాకు అర్థమైంది అమ్మాయి, నాకు అర్థమైంది ఏంటి మైలో అది నేను ఒప్పుకున్నాను. మైలో కృష్ణారావు గారు మీ అమ్మాయిని పంపండి. ఇక్కడ మీకు సుజనా మిత్ర ఎవరా ఇక్కడ తీసుకున్నారా? అప్లికేషన్ ఇచ్చారా? ఈ అమ్మాయి పని చూసే వస్తుందా? చూడమ్మా, ఇల్లు లేకుండా